జయము జయము హెరోజ్ మహారాణి గారికి జయము జయము. మహారాణి, నాది ఒక విన్నపం. మహారాణి గారు, మీ రాజ్యంలో నా భర్త సైనికుడిగా పనిచేస్తున్న సమయంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మరణించాడు. మరణించినప్పటి నుండి కుటుంబ భారం నా మీద పడింది. మీరు దయచేసి నా కుమార్తె విషయంలో సహాయం చేస్తారా? అయ్యో, మన రాజ్యంలో సైనిక కుటుంబంలో ఇంత ఇబ్బంది ఉందా? సాయం చేసేదరు. ఏ రోజు మహారాజు గారిని సాయం అడిగిరా? ఏ రోజు సాయం అడిగినా? ఏంటమ్మా, ఈ రాజ్యంలో అంత సాహసం ఎవరు చేయగలరు? నీకు కూడా తెలుసుగా. అవునా? నీ కుమార్తెలో కొరకు కొంత ధనం తీసుకో. నేను మాత్రమే. ఎవరు కూర్చోవాలని ఆశపడినా అందరికీ ఇదే జరుగుతుంది. అందరికీ ఇదే జరుగుతుంది. ఈ ప్రజలకు సహాయం చేసినట్టు చేసి మంచిగానే నడిపించుకోవాలని ఈ సింహాసనం ఖాళీ చేయాలని ఆశపడుతుంది. అందుకే వదిలించా. ఈ సింహాసనం అందరికీ ఇదే గతి పడుతుంది. తండ్రి తండ్రి తండ్రి, ఏమి అరాచకం! అమ్మను అన్నను చంపేశావా? లేకపోతే ఈ సింహాసనం నాదే. ఎవరు కూర్చోవాలని ఆశపడినా అందరికీ ఇదే గతి పడుతుంది. అందరికీ ఇదే జరుగుతుంది. ఇప్పుడు
మంత్రి మన రాజ్యంలో ఎన్ని విషయాలు ఉన్నాయి? జయము జయము హెరాయి మహారాజుకు జయము. రాజా, ఎవరో తూర్పు దేశపు జ్ఞానులారా మీ దర్శనానికి వచ్చి ఉన్నారు. మీరు ఆజ్ఞ ఇస్తే ప్రవేశపెడతారు. ఎవరో తెలుగుదేశం జ్ఞానులు నా దర్శనం కొరకు చూస్తున్నారా? వారికి నాతో ఏమి సరే సరే ప్రవేశపెట్టము. మావాడు సతీష్ ఉన్నాడు. సతీష్ తెలుసా? మా అబ్బాయి నరేష్ అన్నయ్య కొడుకు. ఇప్పుడు మా అమ్మాయి వస్తుంది. ఎవరు? అన్నయ్య వాళ్ళ అబ్బాయి నరేష్. స్టేజ్ ఎక్కండి. రాణి స్టేజ్
పరలోక సౌఖ్యమే మారుని కూడా జీవితము పావనమాయెను. పేదలారా మీరు ఎక్కడి నుండి వచ్చింది? మేము బాలులను పరిశోధించవచ్చువారు. తూర్పు దిశ నుండి ప్రయాణమై వచ్చినాం ప్రభు. అటువైనా గల కారణం రాజా, మేము ఒక నక్షత్రం చూసి ముగ్గురం వెంబడింపవచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రాన్ని చూసి వెంబడి వచ్చిందిరా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త దూరంగా చూచారా? రాజా, యూదులను ఇక్కడ ఉన్నారా? ఏంటి? మీరు రాజు ఇక్కడ ఉంటాడమ్మా? మీరు రాజు నేను రాజు పరమరాజు చెల్లించడం ఎలా రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. ఆవిడ అధిక ప్రసంగము తాను మాట్లాడిందో నీ నాలుగు తెలిపడుతుంది. జాగ్రత్త. రాజా, మీరు పొరపాటున్నారు. యూదుల రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు. నాతో నాటి పర్యాసము నీ రాజుతో పర్యాసం అంటే చుట్టూగా తెలుసు. ఎంతమంది ఇది? అదే ప్రభు, నాకు ఒక కారణం లేదు ప్రభు. సరే జాగ్రత్త. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మళ్ళా మేము కబురు చిత్తం ప్రభు. శాస్త్రులు పండితులు స్వామి ఎవరన్నా దారా మాయకుడ ప్రభు, మహాస్థాన శాస్త్రాలను ప్రవేశపెట్టును. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. శాస్త్రులారా నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట నక్షత్రాన్ని చూసి వెంబడింపవచ్చిందంట. సామ్రాజ్యంలో యూదులు రాజు ఇక్కడే పుట్టారని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. ఇది మీ శాస్త్రాలను పరిశీలించండి. తక్షణమే నాకు తెలియజేయండి. అవును ప్రభు, ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడని శాస్త్రి ద్వారా లిఖింప చేయబడినది ప్రభు. లేదు లేదు, అలా జరగడానికి వీలు లేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి. యూదా బెత్లెహేమ, యూదా ప్రజలలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన వాడవు కాదు. ఇశ్రాయేలు అధిపతి నీలో నుండి వచ్చారని తీర్పు ఈ ప్రవక్త ద్వారా లిఖింప చేయబడినది ప్రభు. ఆ? సరే వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ప్రభు, ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా మీరు ఒక నక్షత్రాన్ని చూసి వెంబడింప వచ్చింది కదా. అవును ప్రభు. మీరు వచ్చి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. అదుగనా? సరే నా మాట జాగ్రత్తగా వినండి. ఈ యూదా బెత్లెహేముకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విషయాలు పరచండి. నాకు వర్తమానం పంపించండి. నేను కూడా ఆ రాజును దర్శించగలను. వెళ్ళండి. చిత్తం ప్రభు.
Heads up.